ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన అప్పాజీ స్వామిని విజిట్ చేయడం అయితే జరిగిందనమాట. బయట ఇంతమంది ఉన్నారు. ఇప్పుడంటే ఇప్పటికి పిలిపిస్తా ఒక్కొక్కరు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ విలేజ్ కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనంగానే ఆయన ఒక పెద్ద కమాన్ వచ్చేస్తారు. ప్రతి ఒక్క రూమ్ లో 20 మంది, 30 మంది ఈయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఫోన్ నెంబర్లు ఎందుకు చెప్తున్నాడు, అది ఎవరికి అవసరం, సర్వే నెంబర్లు ఎందుకు చెప్తున్నాడు, లేదంటే ల్యాండ్ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నాడు, నాకు అసలు నేను షాక్ అయ్యా తెలుసా. ఎందుకంటే ఏదైనా ఫోన్ ట్యాప్ చేస్తానో లేదంటే ఆయన దగ్గర ఒక్క ఎలక్ట్రానిక్ ఐటెం కూడా లేదు. నీకు కావాలంటే నువ్వు వచ్చి చెప్పించుకో, కానీ ఇంటర్వ్యూలు ఇవ్వంటే ఆ ఇంటర్వ్యూలో చెప్పిన నిజాలు గాని విషయాలు గాని నేనైతే ఒక్కొక్కటి వింటుంటే నేను లిటరలీ అక్కడే ఉన్నా. నేను షాక్ అయిపోయినా తెలుసా అసలు. బట్ అక్కడ కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతుంటే మేము షాక్ అయిపోయాం తెలుసా. చికెన్ తింటున్న వీడియో ఒకటి, అసలు బాబాలు స్వామీజీలు చికెన్ తింటారా అని అడిగితే E96 ఎంటర్టైన్మెంట్ లో ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది, తప్పకుండా చూడండి. చాలా విషయాలైనా షేర్ చేసుకోవడం జరిగింది. హలో అందరికీ నమస్కారం, నేను మీ అలంకృత. వెల్కమ్ టు S63 ఎంటర్టైన్మెంట్స్. ఈ వీడియో ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ గురించి నేనైతే తీయడం అయితే జరుగుతుందన్నమాట. మీ అందరికీ తెలుసు, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే, కర్ణాటకలో అయినా కానీ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అయిన అప్పాజీ స్వామిని విజిట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే వాస్తవాలు, అక్కడ అసలు ఏం జరుగుతుంది, కానీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఏం చూపిస్తున్నారు, ఎవరి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ అప్పాజీ గారి గురించి జనరలైజ్ చేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బట్ నేను దాంట్లో ఎక్కడ కూడా ఫేక్ ఆర్ రియల్ అనేది అయితే జడ్జ్ చేయలేదు. ఆఫ్టర్ దట్ దాని తర్వాత ఆల్రెడీ విజిట్ చేసిన శరత్ అనే ఒక అబ్బాయి ఇంటర్వ్యూ ఆల్రెడీ S63 ఎంటర్టైన్మెంట్ లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడండి. ఆ అబ్బాయి ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతుండడంతో దాని గురించి ఒక చిన్న డిస్కషన్ అయితే జరిగింది. బట్ దాంట్లో నేనేం చెప్పాను, ఆయన ఒపీనియన్ అది, నా ఒపీనియన్ ఏంటి, నేను పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ చేసి నాకు ఫేక్ చెప్తున్నాడా, నాకు నిజం చెప్తున్నాడా ఏంటి, అక్కడ జనాలను కనుక్కుంటే తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను ఈ వీడియోలో పిన్ టు పిన్ మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, మేము రిటర్న్ వచ్చే వరకు కూడా మేము చాలా అవర్స్ అక్కడ టైం స్పెండ్ చేయడం అయితే జరిగింది. ముఖాముఖిగా ఇంటర్వ్యూ చేయడం కూడా జరిగింది అనమాట. సో తొందరలోనే ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అవ్వబోతుంది మన E96 ఎంటర్టైన్మెంట్ లో. సో మీరందరూ చూస్తూనే ఉండండి, ఎందుకంటే ఇప్పటి వరకు ఆయన ఇంటర్వ్యూ రాలేదు. దాంట్లో చాలా నిజాలు, చాలా వరకు చాలా పాయింట్సే ఆయన చెప్పడం అయితే జరిగింది. మీరు అందరూ షాక్ అవుతారు, ఎందుకంటే వీడియోస్ లో కనిపించేది ఒకటి, బయట అక్కడ జెన్యున్ గా రియాలిటీగా జరుగుతున్నది ఇంకొకటి అనమాట. సో దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. వెళ్లే వరకు మేము ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళామన్నమాట. లైక్ ఫోన్ స్కామ్ ఏమైనా జరుగుతుందా, అక్కడ షాప్స్ ఉన్నాయి, స్కామ్ చేయడం వల్ల ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, లేదంటే అటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు విని ఆయనకి చేస్తున్నారు అని అంటే అస్సలు అది ఇంపాసిబుల్ పని. బట్ నేనేంటంటే ఇప్పుడు నేను నా ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా నేను విజిట్ చేయడం అయితే జరిగింది. నా విజిట్ ఎలా ఉంది, నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను, అసలు నాకేం చెప్పాడు ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 2-3 పాయింట్లు అయితే చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్కటి అవి అంటే నాకు అంత ఇంపార్టెంట్ కూడా కాదు, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నా పర్సనల్ లైఫ్ ని, నా ప్రొఫెషనల్ లైఫ్ ని నేను చాలా అంటే చాలా సెపరేట్ గా చూస్తా. బట్ ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పింది కూడా నేను కొన్ని రివీల్ చేస్తాను. ఆయన నాతో ఎలా కమ్యూనికేట్ అయ్యాడు, అసలు ఏం జరిగింది అనే విషయాల గురించి. ఎందుకంటే ప్రతి మీడియాలో ఫేక్ ప్రతి ఒక్కరు కూడా చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా ఆయనని సొంతంగా కలిసిన వాళ్ళు లేరు. బట్ కలిసిన వాళ్ళు ఫేక్ ఆర్ రియల్ అనేది చెప్తున్నారు. బట్ ఈ రోజు ఈ వీడియోలో నేనైతే జెన్యున్ గా చెప్పబోతున్నాను అనమాట. స్కిప్ చేయకుండా చూడండి, తొందరలోనే ఆయన ఇంటర్వ్యూ కూడా రిలీజ్ అవుతుంది. మీరు చూస్తే షాక్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట్లాడే విషయాల గురించి కూడా. సో పాయింట్ లోకి వెళ్దాం. బేసిక్ గా మేమైతే అక్కడ ఏదైనా ఒక ప్రూఫ్ దొరకకపోతుందా, ఏదన్నా ఒక పాయింట్ ఒక్క పాయింట్ దొరికినా చాలు, దాన్ని పట్టుకొని ఏమంటారు తీగలాగితే డొంకంతా లాగొచ్చు అని చెప్పేసి మేము అదే థాట్ లో వెళ్ళే, మాకు దగ్గర హైదరాబాద్ నుంచి మేము ఐ థింక్ 4:30 or 5 o'clock కి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మాకు 5.5 hours పట్టింది అక్కడికి రీచ్ అవ్వడానికి. మా ఈ 5 hours జర్నీలో కూడా ప్రతి ఒక్కటి మేము, ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ఎలిగేషన్ పెట్టే వాళ్ళని చూస్తున్నాము, పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము, కంటిన్యూస్ గా డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇదే ఉండొచ్చా, అసలు ఏంటి స్కామ్ ఏంటి, ఇదేంటి అదేంటి అని చెప్పేసి కంప్లీట్ గా
అసలు ఆయన వెనక ఎవరున్నారు? ఆయన ముందు ఎవరున్నారు? అసలు ఏంటి? వాళ్ళ అన్నయ్య ఎందుకు గన్నులు పెట్టుకొని తిరుగుతున్నాడు? అక్కడ ఇన్‌స్టాగ్రామ్ ఐడీలు ఎందుకు పెట్టారు? ఫోను నంబర్‌లు ఎందుకున్నాయి? ఫుడ్ ఎందుకు పెడుతున్నారు? అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వెనకాల రీజన్ ఏంటి? అని చెప్పేసి చాలా రకాలుగా డిస్కస్ చేసుకున్నాం. మీ అందరికీ కూడా అవే డౌట్స్ ఉన్నాయి మోస్ట్‌లీ. సో, అవన్నీ డౌట్స్ డిస్కస్ చేసుకుంటూనే ఎళ్ళినాం. బట్ అక్కడికెళ్ళిన తర్వాత తీరా మొత్తం కంప్లీట్ క్వైట్ అపోజిట్ అంటే క్వైట్ అపోజిట్. నేను అనుకున్నది ఒకటి. బట్ నేను అప్పటికే అనుకున్నాను. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక పని చేయడానికి ఎళ్తున్నప్పుడు ఎళ్ళిన తర్వాత ఒకటి జరుగుతది. ఎళ్ళక ముందు ఒక మన మైండ్ పర్సెప్షన్ అంటారు గదా! సో, అదనమాట. సో, ఆల్రెడీ ఒక 4:30, 5:00 స్టార్ట్ అయిపోయినాం. మన తెలంగాణ బార్డర్ గూడా దాటేసినాము. ఎంట్రీ అయిపోయినాం ఆల్రెడీ అక్కడికే. సో, ఎంట్రీ అయిన తర్వాత జనరల్‌గా చూస్తున్నాము. కానీ అక్కడ కంప్లీట్‌గా మన బార్డర్ దాటిన తర్వాత తెలంగాణ ఏపీ వెహికల్సే బాగా తిరుగుతున్నాయి. ఏంటి కర్ణాటకలో మన తెలంగాణ వెహికల్స్ తిరగడం ఏంటి అనేది నాకు అర్థం కాలే. బట్ బార్డర్ కాబట్టి అటు ఇటు తిరుగుతున్నారేమో అని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగింది. ఆయన మహారోజా యాదగిరి డిస్ట్రిక్ట్ మహారోజా అనే విలేజ్‌లో ఉంటారనమాట. ఆ విలేజ్‌కి 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం అనంగానే ఆయన ఒక పెద్ద కమాన్ వచ్చేస్తది. అంటే ఆయన ఫోటో పెట్టి అప్పాజీ స్వామి దగ్గరికెళ్ళాలంటే ఈ రూట్‌లో వెళ్ళాలని చెప్పేసి బోర్డ్స్, కమాన్‌లు అవన్నీ పెట్టారు. అసలు వీళ్ళు ఇంత పబ్లిసిటీ ఎందుకు చేసుకుంటున్నారు? బోర్డ్స్ ఎందుకు పెట్టాల్సొచ్చింది అని చెప్పేసి మేము అప్పటికే డౌట్‌గా ఉన్నాం. బట్ కట్ చేస్తే అంటే కమాన్ ఉంది లోపలికెళ్ళిపోయాము. ఊర్లోకెళ్ళగానే అదొక చిన్న చాలా అంటే చాలా మారుమూల గ్రామం అంటే చాలా మారుమూల గ్రామము. తిప్పి కొడితే అక్కడ ఒక 30 హౌసెస్ ఆర్ 40 అంతకు మించి ఎక్కువ ఉండనే ఉండవసలకి. చాలా పల్లెటూరు, చాలా పల్లెటూరు. నేను షాక్ అయిపోయా. అసలు నేను వేరే ఎక్స్‌పెక్ట్ చేశా. అంటే లైక్ ఏదో సిటీ లాగానో లేకపోతే ఇంకా ఏదో సంథింగ్ వీడియోస్‌లో చూసినా బట్ వీడియోలకి, రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉందనమాట. ఎళ్ళిపోయినాం 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆ సరౌండింగ్స్ అంతా చూసుకుంటూనే వెళ్తున్నాము. వెళ్ళిపోయినాం. ఫస్ట్ అక్కడ వెహికల్ ఆగిన తర్వాత ఫస్ట్ షాక్ అయిన విషయం ఏంటంటే అక్కడికి గవర్నమెంట్ బస్ వస్తుంది. అరే! ఇదేంటి ఇంత చిన్న విలేజ్‌కి బస్ రావడం ఏంటి అని చెప్పేసి షాక్ అయిపోతే ఫస్ట్ 5 మినిట్స్‌కి ఒక బస్ వచ్చింది. దాని తర్వాత ఒక 10 మినిట్స్‌కి బస్ వచ్చింది. అంటే బసెస్ ఈ చూయించుకున్న వాళ్ళని ఫ్రీగా తీసుకెళ్ళిపోతుంది అక్కడి నుంచి. అంటే అక్కడికి ఒక వెహికల్ వచ్చేంత గాని, లేదంటే ఇంకా సో అండ్ సో సోర్స్ లేదనమాట. అంతా కూడా అసలకి. అక్కడ ఆటోలు తిరిగేంత గాని, లేకపోతే మనం చార్జ్ పెట్టుకొని ఎళ్ళేంత గాని, ఓన్ వెహికల్ తీసుకెళ్తే తప్పితే అక్కడికి వెళ్ళలేని సిట్యుయేషన్ ఉంది. సో, అలా ఒక బస్సుని చూడడంతో నేను షాక్ అయినా. దాని తర్వాత అసలు ఫస్ట్ షాక్ అయ్యి దాని తర్వాత ఆయన క్లారిటీ ఇచ్చారు యాక్చువల్‌గా అప్పగారు. మల్లికార్జున్ ముత్య గారు క్లారిటీ ఇచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ బ్రదర్‌తో కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో, బసెస్ జూషినాము. అంతా బానే ఉంది. అయితే ఫస్ట్ మేమందరం 4 మెంబర్స్ ఎళ్ళామండి. నేనెళ్ళాము, మా సారొచ్చారు. అండ్ దాంతో పాటు ఇద్దరు కెమెరామెన్‌లను గూడా తీసుకెళ్ళామనమాట. సో, బేసిక్‌గా మేము ఫస్ట్ జనరల్‌గా ఎళ్ళాము. అసలు ఫస్ట్ చెక్ జేద్దాము. ఏంటి? ఏం జరుగుతుంది? సరౌండింగ్స్ అంతా ఏంటి? ఎలా ఉంది? ఎంతమంది జనాలున్నారంటే ఒక 200 300 మెంబర్స్ ఉంటారు. జనరల్‌గా అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఉంది. కాళ్ళు కడిగేసుకున్నాము. దాని తర్వాత లోపలికెళ్ళడం అయితే జరిగింది. బట్ అందరం ఒక దగ్గర అయితే నిలబడలేదు. తలా ఒక్కొక్క ప్లేస్‌కైతే ఎళ్ళిపోయినాం. ఏంటి? ఏం జరుగుతుంది? ఎలా అని జెప్పేసి నేను అబ్జర్వ్ జేషిన. చాలా సేపు ఒక 40 మినిట్స్ వరకి గూడా నేను పైన జూషినా, అండ్ కింద జూషినా, దాని పక్కన టెంపుల్ ఉంది. టెంపుల్‌లో కూడా 5 మినిట్స్ నించున్నా అక్కడ పూజ జరుగుతుంటే. అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా కమ్యూనికేట్ అవుతారా ఏంటి అని జెప్పేసి అక్కడ నించున్నా. ఇక్కడ పశువులు ఉన్నాయి కదా! మనకి ఆవులు. అక్కడ నించున్న జనాల దగ్గర నేను జనరల్‌గా కూర్చున్నా పక్కన. అండ్ పైన జనాలు కూర్చున్న దగ్గర అక్కడ 10 మినిట్స్ కూర్చున్నా. ఇక్కడ టెంపుల్ పక్కన వాళ్ళ నాన్నగారిది టెంపుల్ ఉంది. నేను అక్కడ గూడా. సో, సరౌండింగ్స్ మొత్తం చుట్టూరా గూడా ఏం జరుగుతుంది అని జెప్పేసి ఒక 40 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత, దాని తర్వాత ఆఫ్టర్ థట్ మా సార్ అప్పటి నుంచి కార్‌లోంచి దిగలేదన్నమాట. ఎవరైనా చూస్తే గుర్తుపడతారు. మళ్ళీ లొల్లి చేస్తారు. మీరు నెగెటివ్ చేయడానికొచ్చిర్రా లేకపోతే సో అండ్ సో అని జెప్పేసి మా సార్ అయితే రాలేదు. 40 మినిట్స్ తర్వాత ఆయన రావడంతోనే పిలవడం అయితే జరిగింది. సంతాన అని చెప్పేసి. అప్పటికే అసలాయనకి టైమే లేదు తెలుసా? ఎర్లీ మార్నింగ్ నుంచి చూస్తున్నాడు. అరౌండ్ 11:30, 11 అయింది మేమెళ్ళేసరికి. సో, 11:30, 12కి ఆయన బ్రష్ చేస్తున్నాడు. బ్రష్ చేస్తున్న టైంలో అప్పుడే మా సార్ ఎంట్రీ ఇవ్వడంతో సంతన్న అని చెప్పేసి పిలవడం అయితే జరిగింది. అంటే నార్మల్‌గా ఆయన బయటికి రావడంతో ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిరనుకోవచ్చు. పిలిచిండు, బ్రష్ చేసుకోవడం అయిపోయింది. సో, సార్‌తో పాటు నేనెళ్ళాను. ఇంకొక కెమెరామెన్ కూడా వచ్చాడనమాట. సో, 3 మెంబర్స్ లోపలికెళ్ళిపోయినాం. లోపలికెళ్ళిపోయిన తర్వాత అసలు ఫస్ట్ అక్కడ ఏం జరుగుతుందంటే కింద ఆల్రెడీ ఇక్కడ ఫుడ్ అరేంజ్‌మెంట్ ఉంటది ఒక సైడ్. ఫుడ్ కుకింగ్ చేస్తుంటారు. ఒక దగ్గర పెడుతుంటారు. పెద్ద హాల్ లాగా ఉంటదనమాట. సో, అక్కడ సీసీ కెమెరాలు గూడా ఉన్నాయి కంప్లీట్‌గా. అంటే ఎటు సైడ్ సరౌండింగ్స్ నుంచి అటు సైడ్ ఉన్నాయి. అండ్ కింద ఒక 2 రూమ్స్ ఉంటాయి. బయట ఒక హాల్ ఉంటది. పక్క సైడ్ బియ్యం బస్తాలుంటాయన్నమాట. ఎవరికైనా ఇయ్యాలనిపిచ్చి ఇస్తే బియ్యం బస్తాలు ఇస్తే తీసుకుంటాడు. కానీ పైసా ఒక్క రూపాయి గూడా తీసుకోవట్లేదు. నేను ప్రతి ఒక్కరి దగ్గర నాకు అంటే వెళ్ళిన పని నేనేంటి అని జెప్పేసి ఫోకస్డ్‌గానే నేను ప్రతి ఒక్కరితోని అబ్జర్వ్ చేయడం జరిగింది.
ప్రతి ఒక్కరితో అంటే మాక్సిమం అక్కడ ఉన్న వాళ్ళతో 50% కమ్యూనికేట్ అవ్వడం కూడా జరిగిందనమాట. లోపల రూమ్‌లో ఇంకొక 2 రూమ్‌లు ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కింద వెయిట్ జేస్తున్నారు. ఇక్కడ హాల్‌లో వెయిట్ జేస్తున్నారు. కట్ చేస్తే పైకెక్కేదుంటది. అక్కడ గూడా ఒక హాల్ లాంటిదుంటది. అక్కడ వెయిట్ జేస్తున్నారు. లోపలికెళ్తే ఒక రూమ్ ఉంటది. ఆ రూమ్‌లో గూడా వెయిట్ జేస్తున్నారు. దాని తర్వాత ఆయన రూమ్ ఉంటదనమాట లోపల. దాంట్లో ఒక వాష్‌రూమ్, ఒక బెడ్ తప్పితే ఇంకేం లేదు. సో, ప్రతి ఒక్క రూమ్‌లో 20, 20 మంది, 30, 30 మంది ఈయన కోసం వెయిట్ జేస్తున్నారు. సో, పిలిచిండు. మేమెళ్ళిపోయినామనమాట. ఎలా ఉన్నారు? ఏంటి? అని అడిగిండు. అయిపోయింది. టకా టకా బ్రష్ జేయడం అయిపోయింది. ఇంకా చలో స్టార్ట్ జేస్తూనే ఉన్నారు. అసలు మేమెలా థింక్ చేసామంటే, ఆయన ఒక్కొక్కరికి అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే, ఒక్కొక్కరికి రూమ్‌లో పర్సనల్‌గా పిలిచి చెప్తే, ఆ టైమ్ గ్యాప్ ఉంటది అనుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ ఎళ్ళినప్పుడు అందరూ అక్కడ గుంపులు అసలు నిలబడే సందు లేదు తెలుసా? తోసేసుకుంటున్నారు ఇలాగ. అంత ఒకేసారి ఆయన రూమ్‌లోకి అంతమందొస్తున్నారు. నేను దగ్గర దగ్గర 1 అవర్, 1 ½ అవర్ నేను ఆయన పక్కనే నించొని, నేను పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చేసిన. ఒక 10 మెంబర్స్‌కి అలా చెప్పడం జరిగింది. అంటే అసలు ఎలా చెప్తున్నాడో అర్థం కావట్లే. అంటే ప్రతి ఒక్కరు ఆయన మీద ఏసే ఎలిగేషన్ ఏంటి? ఫోను నంబర్‌లు ఎందుకు చెప్తున్నాడు? అది ఎవడికి అవసరం? సర్వే నంబర్‌లు ఎందుకు చెప్తున్నాడు? లేదంటే ల్యాండ్ ఇష్యూస్ ఎందుకు చెప్తున్నాడు? ఓన్లీ ఇవి మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే బికాజ్ వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పినయి వాళ్ళెవరు బయటికి చెప్పుకోరు. ఈవెన్ నాకు పర్సనల్ విషయాలు చెప్పారు. ఇప్పుడు నేను మీతో షేర్ చేయను గదా! వీడియో లైఫ్ వేరు, పర్సనల్ లైఫ్ వేరు. సో, అలాగా ఆయన మీద నెగటివిటీ అనేది వచ్చేస్తుంది. మేము కమ్యూనికేట్ అయిన తర్వాత అదే అర్థమైందనమాట. సో, టక టక నేమ్స్ చెప్పేస్తున్నాడు. వాళ్ళు సడెన్‌గా నాకసలు నేను షాక్ అయ్యా తెలుసా? ఎందుకంటే ఏదైనా ఫోన్ ట్యాప్ చేస్తేనో, లేదంటే ఆయన దగ్గర ఒక్క ఎలక్ట్రానిక్ ఐటెమ్ గూడా లేదు. ఆయన దగ్గర మెడలో 2 గోల్డ్ చైన్‌లు, ఒక 2 రింగులు, కాలికి ఒక వెండి కడియం తప్పితే ఆయన దగ్గర ఎలక్ట్రానిక్ ఐటమే లేదసలు. సో, టక 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 చెప్పేస్తూనే ఉన్నాడు కంప్లీట్‌గా. వాళ్ళందరూ కూడా అంటే ఫోను నంబర్‌లు ఈ ఒక్క పాయింటే కాకుండా వాళ్ళకి పర్సనల్ విషయాలు కూడా చాలా విషయాలు చెప్పాడు. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన. అండ్ ఇంకొకటి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు. ఫోన్ తీసుకున్నప్పుడు ఇట్లా ఇట్లా అని చెప్పేసి ఫోన్ కాంటాక్ట్స్‌లోకెళ్ళి మనకి రీసెంట్‌గా ఎవరు కాల్ చేశారో వాళ్ళ నంబర్స్ చూసి లాస్ట్ 4 డిజిట్స్ చెప్తున్నారని కూడా చెప్పడం అయితే జరిగింది. బట్ చాలా మంది అక్కడ ఫోన్‌లో ఒక 20 మెంబర్స్ చూపించుకుంటే ఒక 2 మెంబర్స్‌ని ఫోన్ ఇట్లా టచ్ చేస్తున్నాడు అంతే. అంటే దూరం నుంచి చూపించినప్పుడు ఇలా తీసుకోవడమో అలా జరుగుతుంది. ఎందుకంటే నేను ఆయన పక్కనే నించున్నా. ఆయన ఫోటోని మాత్రమే చూస్తున్నారు తప్పితే మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయి ఫోన్‌లో ఏం డీటెయిల్స్ ఉన్నాయనే విషయం మాత్రం చూడలేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా నేను లైవ్‌లో చూసిన. సో, ఫోన్‌లే కాదు ఇంకా చాలా మంది ముసలోళ్ళు కూడా వస్తున్నారనమాట. ఎందుకంటే వాళ్ళొక చిన్న పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తెచ్చుకున్నా చెప్తున్నాడు. లాంగ్ సైజ్ ఫోటోస్ తెచ్చుకున్నా చెప్తున్నాడు. మనుషుల్ని ఈయన నా బాబు అని చెప్పేస్తే వీళ్ళు చెప్పక ముందుకే ఆళ్ళ పేర్లు గూడా చెప్పేస్తున్నాడు. ఈవెన్ ఎవరైతే అడుగుతారో ఆళ్ళ పేర్లు ఆళ్ళు ఇంట్రొడ్యూస్ చేసుకోక ముందుకే వాళ్ళ పేరు చెప్పేస్తున్నాడు. వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటని చెప్పేస్తున్నాడు. సో, చాలా రకాలుగా ఇదైతే చెప్పడం జరిగింది. అలా ఒక 10, 15 మెంబర్స్‌కి చెప్పిన తర్వాత చూస్తున్నావా నా కష్టాలు అని చెప్పేసి ఒక మాట అన్నారనమాట. చూస్తున్నాను సార్ చాలా క్రౌడ్ ఎక్కువ వస్తున్నారు అనంటే, అసలు నాకు నిద్రపోవడానికి గూడా టైం దొరకట్లేదు. నేనేం చెప్పాలి? బట్ మీ వాళ్ళందరూ వచ్చేసి నా మీద ఫేక్ అని రాసేస్తున్నారు. కొంచెం బాధేస్తుంది నా మనసుకి అని చెప్పేసి లైక్ కర్ణాటక లాంగ్వేజ్‌లో చెప్తున్నారు. ఆయన పక్కన తెలుగు ట్రాన్స్‌లేటర్ ఉంటారనమాట. ఆయన చెప్తున్నాడు. నేను మాట్లాడుతున్నారు. మీ అమ్మ బావుందా? ఎలా ఉంది? ఎలా నడుస్తుంది? అని నాతో మాట్లాడుతారు. నేను మాట్లాడుతున్నాను. వాళ్ళందరూ చూస్తున్నారు. నేను నెక్స్ట్ ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లే. అయితే నా చెయ్యి ఇట్లా ఇచ్చిననమాట. ఇట్లా ఇచ్చి నాకు చెప్పండి అనంటే యూ ఆర్ వెరీ సెల్ఫిష్ గర్ల్ అని అన్నాడనమాట. సార్ ఇంకా సెల్ఫిష్ ఏముంది సార్? నా గురించి నేను తెలుసుకోవడంలో తప్పు లేదు గదా! అంటే సరే చెప్తా వెయిట్ చేయి అని చెప్పేసి చెప్పిండు. దాని తర్వాతకి ఇంక జనాలు వస్తున్నారు, పోతున్నారు. ఇదే గ్యాప్‌లో ఒకరు ఇద్దరు వైట్ షర్ట్‌లేసుకొని లైక్ పొలిటీషియన్స్ సంథింగ్ ఎవరో తెలీదు. అంటే డైరెక్ట్‌గా లోపలికి రావడం జరిగితే ఆయన జూషిండు. అప్పటికి 20 మెంబర్స్ ఉన్నారు. ముసలోళ్ళున్నారు, చిన్నపిల్లలున్నారు, పెద్దోళ్ళున్నారు, అందరున్నారు. సో, వాళ్ళిద్దరు లోపలికి రాంగానే జెప్పేసి ఆయన అబ్జర్వ్ జేషిండు. అదంతా పట్టించుకునే టైం గూడా ఆయనకుండదు. జస్ట్ ఒక పేపర్ ఉంటది. ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి చిన్న క్యాలిక్యులేషన్ ఏదో అంటే చెప్తాడు. ఈ నంబర్ రాసి ఈ నంబర్ ఎవరిది అని గాని చెప్పడం గాని, లేదు అంటే కింద నిమ్మకాయలు తెచ్చుకోండి రాసిస్తాను. ఇది చేస్తే అయిపోతది. లేదంటే కిందికెళ్ళి కొబ్బరికాయ కొట్టండి అని అంతకు మించి ఆయన చెప్పడనమాట. సో, ఇద్దరు రాంగానే మీరిద్దరు ఏంటి ఎలా వచ్చారు అనంటే, సో అండ్ సో అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, "ఏ బయటికి నడు. ఏంటి ఇక్కడ ఏమైనా బిజినెస్ చేస్తున్నావు అనుకుంటున్నావా? ఇంతమంది వెయిట్ చేస్తుంటే నువ్వు ఒక్కడివి ఎలా లోపలికొస్తున్నావు" అని చెప్పేసి ఆయనను బయటికి వెళ్ళిపోమన్నాడు. నేనైతే అప్పుడు షాక్ అయ్యాననమాట. సో, అంటే ప్రియారిటీ అంటే అందరికి ఈక్వల్‌గా చూస్తున్నాడు. కంప్లీట్‌గా అంటే మనం ఎక్స్‌పెక్ట్ చేసిందేంటి వీవీఐపీలకి స్పెషల్‌గా పర్మిషన్ ఉంటదనో, లేకపోతే ఇంకొకటనో అని చెప్పేసి జరగడం అయితే జరిగింది. ఆయన ఆల్రెడీ చెప్తుంటే ఒక ఆవిడొచ్చింది ల్యాండ్ ఇష్యూ అనో సంథింగ్ ఏదో బాలేదు అని చెప్పేసి అదేదో స్కాన్ ఎక్స్‌రే తీస్తారు కదా! ఆ ఫోటోస్ ఏవో చూపిస్తూ ఇట్లా సో అండ్ సో అని చూపించడం అయితే జరిగింది. పక్కనే ఉన్నప్పుడు నేను అడిగినా అనమాట. "మీరెప్పటి నుంచి వస్తున్నారు? మీరెలా వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మీకిదేంటి, అదేంటి" అని చెప్పేస్తే సో, అక్కడే క్లారిటీ అయిపోయింది. డైరెక్ట్‌గా ఆయన చెప్పిండు. మేము అడుగుతూనే ఉన్నాం.
మీకు ఇలాంటి ఇష్యూ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనగానే ఆమె చెప్పక ముందుకే ఈయన చెప్తున్నాడు. ఈయన చెప్పేస్తున్నాడు, ఆమె చెప్తుంది. సో కంప్లీట్‌గా నా పర్సెప్షన్ అంతా మారిపోయింది. అసలు ఇది ఎలా పాసిబుల్ అయితుంది? ఎలా పాసిబుల్ అయితుందని చెప్పేసి దగ్గర దగ్గర గంటన్నర వరకు ఎంతమంది జనాలకు చెప్పిరో ఆయన ఒకటే మాట అన్నాడు. "నువ్వు చూడు, నువ్వు పక్కనే ఉండు, చూడు ఇవాళ కాకపోతే రేపటి వరకైనా నువ్వు ఎన్ని రోజులు ఉంటావా? నువ్వు అన్ని రోజులు ఉండు, నా పక్కనే నించో, నేనేం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కటి చూసుకో. నీకేమన్నా డౌట్ ఉంటే నన్ను అడుగు" అనే క్లారిటీ అయితే ఆయన ఇచ్చినాడు. గంటన్నర తర్వాత ఏదో సంథింగ్ గ్రామ దేవత పూజ ఉందని చెప్పేసి స్నానానికెళ్ళాలని అప్పటికి కూడా జనాలు వదలట్లేరు తెలుసా? కూర్చున్న కాంచి లేవట్లేదు అసలు వాళ్ళు. ప్రతి ఒక్కరు. అసలు లిటరల్లీ నేనైతే షాక్ అయిపోయా. నాకు అనిపించిన విషయం ఏంటంటే ఈయన జీవితాన్ని కంప్లీట్‌గా జనాలకి సాక్రిఫైస్ చేసిండు. ఎవ్వరు కూడా ఒకరి లైఫ్‌ని డే నైట్ ఆయనకసలు ఇంకా ఏం లేదు ఇంక బయట ప్రపంచం. అంటే మేమెళ్లి అబ్జర్వ్ చేస్తే జనాలు అలా వెయిట్ చేస్తున్నారు. ఆయన అన్నం తినే గ్యాప్‌లో కూడా ఎంత స్పీడ్‌గా తిని లేదు వెయిట్ చేస్తున్నారు. ఎళ్ళిపోతూనే ఉన్నాడసలు. అండ్ ఇంకొకటి ఆయన మీద చాలా రూమర్స్ ఉన్నాయి కదా! జనాల మీద అరుస్తున్నారు. ఆయన చుట్టుపక్కల ఉండే వాళ్ళు అరుస్తున్నారంటే లైవ్‌లో అక్కడికెళ్తే అసలు ఒక్కరు కూడా ఒక్క మాట వినట్లేదు తెలుసా? స్వార్థపరుల్లాగా ఆలోచిస్తున్నారు. మేమెళ్ళాలంటే మేమెళ్ళాలి. ఎందుకంటే అక్కడ టోకెన్ సిస్టమ్ అనేది లేదనమాట. సో కొందరు అటు ఇటు అవుతున్నారు. సో ఫస్ట్ బయట వెయిట్ చేస్తారు చాలా మంది. దాని తర్వాత ఫస్ట్ రూమ్‌లో కొందరిని పంపిస్తారు. అంటే ఖాళీ అవుతున్న కొద్దీ ఒక ఇద్దరిని ఒకసారి లోపల అయిపోతుంటే వాళ్ళు ఇటు వస్తుంటారు, వీళ్ళు ఇటు వెళ్తుంటారు. సో దాని తర్వాత ఆ రూమ్‌లో అయిపోతుంటే వీళ్ళని కొంచెం మందిని పంపించడం గ్యాపే లేదసలు. సో అలాగా ఇష్యూ చేస్తున్నారు. అప్పటికి ఆయన చెప్తున్నప్పటికి కూడా ఆయన ఒక సైడ్ జనాల్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఒక సైడ్ వీళ్ళ కాలిక్యులేషన్ చెప్తున్నాడు. ఏం జరిగిందో చెప్తున్నాడు. సో ఒక్కొక్కరు ఒక్కసారి వచ్చినోళ్ళు కాదు. నేను ఫస్ట్ టైమ్ విజిట్ చేసిన అని ఒక్కొక్కరు 3 సార్లు, 4 సార్లు అలా విజిట్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. గ్రామ దేవత పూజ ఉందని చెప్పేసి ఇంక ఆయన స్నానానికి వెళ్ళిపోయారు. మేము కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చేసిన తర్వాత నేను జనరల్‌గా అక్కడ ఫీమేల్స్, మేల్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతోని మాట్లాడా. ఏంటి ఎలా జరుగుతుందంటే మంచిగా జరుగుతుంది. నిజంగానే చెప్తున్నాడు. మేము ఇది సెకండ్ టైమో, థర్డ్ టైమో ఎప్పుడొచ్చారంటే 2 డేస్ అయిందని, కొందరు 3 డేస్ అయిందని, కొందరు నిన్నొచ్చామని, కొందరు పొద్దునొచ్చామని చెప్పేసి అలా చెప్తున్నారు. సో ఇక్కడ ఎలా ఉంది? ఎలా చూసుకుంటున్నారంటే అంతా బానే ఉందమ్మా. ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. సో వెళ్ళిన తర్వాత మేము కిందికి కమ్యూనికేట్ అయ్యొచ్చినాం. ఆయన పూజ చేసుకోవడానికెళ్ళాడు. దాని తర్వాత కొంత మెంబర్‌కి ఆల్రెడీ చూసింది. ఇంక మేము వెయిట్ చేస్తున్నామని చెప్పేసి పిలిపించిండనమాట లోపలికి. ఎవరెవరు వెళ్ళాము కంప్లీట్‌గా నేను లోపలికెళ్ళాను. మా సార్ వచ్చారు. అండ్ మాతో పాటు వచ్చిన ఇద్దరు డీఓపీస్ కూడా అంటే లోపలికి తీసుకెళ్ళాం. పిలిచారు. మీరెంతమందొచ్చారో రండి కంప్లీట్‌గా లోపలికి అని చెప్పేసి మేము 4 మెంబర్స్ ఎళ్లి కూర్చున్నాం. దాని తర్వాత ఇంకా వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ వాళ్ళ చిన్న అన్ననో ఎవరో సంథింగ్ ఇంకా వేరే వాళ్ళకి చుట్టుపక్కల ఉండేవాళ్ళైతే ఒక ఇద్దరు ముగ్గురు లోపలికైతే రావడం జరిగింది. ఫస్ట్ నేను చెప్పిన విధంగా బాధపడ్డారాయన చాలా. ఎందుకిలా చేస్తున్నారు? ఎందుకొస్తున్నారు? ఏంటి? అసలు నేను రమ్మని అనట్లేదు జనాల్ని, పొమ్మని అనట్లేదు. బట్ మీడియా వాళ్ళు మాత్రం ఇలా ఫేక్‌గా రాస్తున్నారు అని చెప్పేసి ఆయన బాధపడడం అయితే జరిగింది. దాని తర్వాత కూర్చున్నాం. అసలు అడిగాడు. అసలు మీ డౌట్స్ ఏంటి? మీకేం గావాలి? మీకేం క్లారిఫికేషన్స్ గావాలి? ఏంటి? వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. దాని తర్వాత నేను కూర్చున్నా గదా! అయితే ఈమెకు చెప్పండి అని అన్నాడనమాట. మా సార్ వచ్చి ఈమెకు చెప్పండి అనంటే లైక్ ఆయన ఏమన్నారంటే, "నేను ఆల్రెడీ మా వీడియో నా గురించి చేసింది. నేను ఆ వీడియో చూషిన ఆల్రెడీ" అని చెప్పిండనమాట. అంటే అంతకుముందు నేను ఆల్రెడీ ఆయన గురించి జస్ట్ ఎనలైసిస్ చేసి దీనికేంటి అని చెప్పేసి ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో, ఆ వీడియో ఓపెన్ చేసి అని అన్నాడు. ఓపెన్ చేసి ఇచ్చిన. "సో, నీ గురించి ఆల్రెడీ వీడియోలో చూషినా గదా! నీ గురించే నేనేం జెప్పాలి? మీ గురించి ఆల్రెడీ సోషల్ మీడియాలో ఉన్నారు గదా! మీ గురించి నేనేం జెప్పాలి? మీకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు తెలియకుండా అన్నోన్ పర్సన్స్‌ని నాకు తెలియకుండా ఇలా సోషల్ మీడియాలో లేని వాళ్ళనో, లేదంటే మీకు తెలిసిన వాళ్ళ మీ ఫ్యామిలీ మెంబర్సో, రిలేటివ్సో, ఫ్రెండ్సో వాళ్ళని నా దగ్గరికి పంపించి చెక్ చేయండి. వాళ్ళకి నేను చెప్పింది కరెక్ట్ కాకపోతే నన్ను అడగండి" అని బల్ల గుద్ది 10,000% 100% ష్యూర్‌గా ఆయన చెప్పిండు. అసలు దేనికి తగ్గట్లేదు తెలుసా? అంటే మాట్లాడే విధానంలో ఎక్కడైనా ఒకటి చిన్నది తడబడతారు. ఏదైనా మనం తప్పు చేసినప్పుడు గాని, లేదంటే ఏదైనా అబద్ధాలు ఆడుతున్నప్పుడు గాని, మనకి ఆలోచిస్తుంటాం మాట్లాడడానికి. బట్ ఆయన ఏది ఆలోచించట్లేదు. లైక్ ఎక్కడ గూడా తడబడుతున్నట్టు గాని, ఇది తప్పా, ఇది రైటా అని చెప్పేసి గాని ఎక్కడా గూడా మాకు ఎక్కడ కనిపించలేదు మేము మాట్లాడే విధానంలో. దాని తర్వాత "నీకెలా చెప్పాలి? ఆల్రెడీ నీ గురించి తెలుసు గదా!" అని అనన్నాడు. అయితే అప్పుడు నేనేమన్నా, జనరల్‌గా నా ప్రొఫెషన్ వేరు సార్. నాకంటూ పర్సనల్ లైఫ్ ఉంది. ఇదంతా జస్ట్ వీడియోల వరకే. నాకంటూ పర్సనల్ ఉంది. దాని గురించి చెప్పండి అనంగానే ఒక నంబర్ రాసిచ్చిండు. "ఈ నంబర్ ఎవరిది?" అని అన్నాడు. 4 నంబర్స్ రాసిచ్చిండు. 3808 3808 ఎవరిదబ్బా అని చెప్పేసి యాక్చువల్‌గా నాకు అది మా మమ్మీ నంబరు. మా మమ్మీ నంబర్ నిజంగా లిటరల్‌గా చెప్తున్నా నాకసలు నోటెడే లేదు. ఎందుకంటే రీసెంట్‌గా మా మమ్మీ ఒక సిమ్ బ్లాక్ అయిపోతే ఇంకొక సిమ్ ఆల్టర్‌నేట్ తీసిచ్చినాం అనమాట రీసెంట్‌గానే. సో, 3808 అని ఉందనమాట. నేను చెక్ చేస్తే మా మమ్మీ నంబరు. ఇది మా మమ్మీ నంబర్ అని చెప్పేసి చెప్పినా అనమాట.
సో జనరల్‌గా అంటే నా ప్రొఫెషన్ గురించి గాకుండా నాకంటూ అసలు జనరల్‌గా బానే ఉన్నావు. ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు. ఓకే. నాకైతే చెప్పిండనమాట. సో, మా ఫ్యామిలీలో ఏం జరుగుతుంది? ఎలా జరుగుతుంది? ఏంటి అని నాకు చాలా పర్సనల్ విషయాలైతే షేర్ జేయడం అయితే జరిగింది. సో, నేనెందుకంటే అవన్నీ మీకు పర్సనల్‌గా చెప్పుకోలేను గదా! నాకైతే నేను కనెక్ట్ అయినా. చాలా వరకు చెప్పిర్రు గానీ, ఇంకా టైం లేక ఇంకా నా గురించి ఎక్కువ చెప్పలేకపోయినారు. ఆ తర్వాత సంతోష్ సార్‌కి చెప్పడం అయితే జరిగింది. చెప్పిండు, జరిగింది, అయిపోయింది. దాని తర్వాత ఇంటర్వ్యూ గావాలని చెప్పేసి సంతోష్ సార్ అడగడంతో, అక్కడున్న వాళ్ళ చిన్న తమ్ముడు, చిన్న అన్ననో, చిన్న తమ్ముడో ఎవరో ఉన్నారు. సో, ఇంకొక అసలు మేమివ్వము, మాకవసరం లేదు. మేమెవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన పనే లేదు. నీకు కావాలంటే నువ్వొచ్చి చెప్పించుకో. కానీ ఇంటర్వ్యూలు ఇవి అంటే అవ్వవు. మాకు కావాల్సినప్పుడు మేమిస్తాం తప్పితే మీరు అడిగినంత మాత్రాన మీరు ఫేక్ అని అదని ఇదంతా ఏసినంత మాత్రాన ఫేక్ అవ్వదు. అది ఇది అని చెప్పేసి కొంచెం సేపు వాగ్వాదం అయితే జరిగింది. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, అందులో చాలా డౌట్స్ మీ అందరికి చాలా అంటే చాలా రకాలుగా డౌట్స్ ఉన్నాయి గదా! అసలు ఇదేంటి? ఇదేంటి? అంటే ఇప్పుడు లైక్ షాప్స్ ఉన్నాయి అక్కడ. షాప్స్‌లోకెళ్ళి మనం జనరల్‌గా స్కాన్ చేస్తే ఆయనకక్కడ తెలిసిపోతుంది. అది జూసి చెప్తున్నారు అని చెప్తున్నారు గదా! అసలు ఆయనకక్కడ వేరే దాని గురించి డిస్కస్ చేసేంత టైమే లేదు. ఒక మెంబర్ అయిపోగానే అయిపోయింది. ఒక మెంబర్ అయిపోయింది. ఇలా అంటున్నారు టక్కున అయిపోతూనే ఉంది. ఆ మాత్రం ఆయన కంట్రోలింగ్ చేయకపోతే ఆ జనాలు వినేటట్టు గూడా అక్కడ లేరు. అండ్ ఇంకొకటి ఫస్టు వీడియో తీద్దామని స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ అయింది ఫస్టు. బట్ ఆయన కర్ణాటక లాంగ్వేజ్‌లో చెప్తున్నాడు. ఈ తెలుగు ట్రాన్స్‌లేటర్ ఆయన దగ్గర ఉన్నాయన సరిగ్గా చెప్పలేకపోతున్నాడన్నమాట. ఆయన ఏదైనా షార్ట్‌కట్‌లో చెప్తున్నారు. అప్పాజీ గారు. సో, షార్ట్‌కట్‌లో చెప్తున్నారు. సరిగ్గా రాలేదని జెప్పేసి మళ్ళీ ఇంకొకరిని. సో, ఆయనేం చెప్తున్నాడనేది మా సారే మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైనా మీరు బయట నుంచి భక్తులొచ్చిన వాళ్ళుంటారు గదా! ఎవరైనా వచ్చి తెచ్చుకోండి తెలుగు ప్లస్ కర్ణాటక వచ్చిన వాళ్ళని అని జెప్పేసి చెప్పంగానే మా సార్ ఒకరిని తీసుకొచ్చిరనమాట. ఆ ఇంటర్వ్యూలో చెప్పిన నిజాలు గాని, విషయాలు గాని నేనైతే ఒక్కొక్కటి వింటుంటే నేను లిటరల్లీ అక్కడే ఉన్నా. నేను షాక్ అయిపోయినా తెలుసా అసలు. సో, నెక్స్ట్ ఆ ఇంటర్వ్యూ గూడా రిలీజ్ అయితది. ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొకటి గోవుల్ని పెంచేది ఓన్లీ హిందువులని ఎరవేయడానికి మాత్రమే. గోవుల్ని చూస్తే మన హిందువులు బెండ్ అయిపోతారు. ఆయన ఏదో పెద్ద బాబా అనుకుంటారు అని చెప్పేసి చాలా మంది ఆయన మీద ఒక ఎలిగేషన్ అయితే పెట్టడం జరిగిందనమాట. సో, ఆ గోవుల్ని పెంచడం నిజం. బట్ ఆయన ఎరవేయడానికి అయితే కాదు. నేను అక్కడ ఆల్రెడీ పైన 1 ½ అవర్, 1 అవర్ కూర్చున్నాను చెప్పిన గదా! సో, దాంట్లో ఓన్లీ హిందువులైతే లేరండి. దాంట్లో నేను క్రిస్టియన్స్ జూషినా, ముస్లిమ్స్ జూషినా, ఇంకొకటి మన తెలుగు వాళ్ళు మాత్రమే ఎళ్తున్నారు. కర్ణాటక వాళ్ళు ఎందుకెళ్ళట్లేదనే క్వెషన్ కూడా చాలా మంది రైజ్ చేషిర్రు. బట్ అక్కడ కర్ణాటక వాళ్ళున్నారు, తెలుగు వాళ్ళున్నారు, హిందువులున్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఆల్ టైప్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళకి జెప్తున్నాడు. నువ్వు హిందువా? నువ్వు ముస్లిమా? నువ్వు క్రిస్టియనా? అనే వేరియేషన్ అసలు అక్కడ అంత టైం గూడా లేదు డిస్కషన్ జేసుకోవడానికి. సో, ఎవ్వరొచ్చినా సరే టక్కున వాళ్ళ పేర్లు జెప్పేస్తున్నాడు, ఇది జెప్పేస్తున్నాడు. సో, చాలా మందికి ప్రాబ్లమ్ అయితే క్లియర్ అయిపోయింది. అప్పటికి కింద రూమ్‌లో ఆ ఇంటర్వ్యూ చేయడం అయితే జరిగింది. కొన్ని విషయాలు ఆయన మాట్లాడుతుంటే మేము షాక్ అయిపోయాం తెలుసా? అసలు నేను ఏంటి ఆయన చెప్పిన విషయాలకి లేదంటే మనం వీడియోలలో చూసేదానికి గాని, ఆ ట్రోమాకి లైక్ ఏంటి ఇంత ఇదా కానీ బయట ఎందుకు ఇలా ప్రచారం జరుగుతుంది అని చెప్పేసి రకరకాలుగా ఇప్పుడు చాలా మంది ఎంపీ, ఎమ్మెల్యేల ఇండ్లలోకెళ్తున్నారు. ఎందుకు సామాన్య జనాల ఇండ్లలోకెళ్ళరా అంటే వాటికి గూడా ఆన్సర్‌లొచ్చినాయి. ఆయన చెప్పిండు జనరల్‌గానే మాకు. దీనికేం చెప్పిండు ఎంపీ, ఎమ్మెల్యేలంటే వాళ్ళ స్టేటస్ పెంచుకోవడానికి మమ్మల్ని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఒక దాంట్లో గూడా ఈ విషయం అయితే వివరణ జరిగిందనమాట. సో, ఆల్రెడీ వాళ్ళు మమ్మల్ని వాళ్ళ పక్కనున్న వాళ్ళు రా అని పిలిచి మరీ తీసుకెళ్తారు. వాళ్ళ దగ్గర ఫోన్లుంటాయి, అవుంటాయి. ఆ వీడియోలు పెట్టంగానే అవి వైరల్ అయితున్నాయి. నేను ఎళ్ళిన గూడా సందర్భాలున్నాయి. నైట్ మిడ్‌నైట్ 1:00 ఎవరికీ తెలియకుండా ఎందుకంటే జనరల్‌గా ఎక్కువ ఎళ్ళను. నేనెళ్తే అక్కడికి హడావిడి అయిపోయి పబ్లికొస్తారు. పబ్లికొచ్చినప్పుడు అక్కడ వాటర్ గాని, ఫుడ్ గాని అదంతా ప్రాబ్లమ్ అయితది. ఎవ్వరికీ తెలవకుండా నేను సింగిల్‌గా ఎళ్తా. వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ జేసొచ్చా. వాళ్ళ దగ్గర ఫోన్‌లు గూడా ఉండవు. నా ఈ వీడియోలు రికార్డులు పెట్టి అట్లా చాలా మందికి వెళ్ళా అని కూడా ఈ విషయం అయితే చెప్పారు. ఇంకొకటి స్వామీజీ అయితే, అయితే, బాబా అయితే భవిష్యత్తే చెప్తున్నాయనే అయితే షార్ట్‌లు ఎందుకేసుకొని తిరగాలి? ఈ డ్రెస్సే ఏసుకోవాలనేది లేదని దాని మీద గూడా రెస్పాండ్ అయ్యారు. ఇంకొకటి చికెన్ తినే విషయం గూడా ఒక రీల్‌లో వైరల్ అయిందనమాట. సో, దాని గురించి గూడా ఆ ఇంటర్వ్యూలో డిక్లరేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. జనరల్‌గా ఇంకొకటి చికెన్ తింటున్న వీడియో ఒకటి అసలు బాబాలు, స్వామీజీలు చికెన్ తింటారా అని అడిగితే, అవును చికెన్ తింటా. చికెన్ నేనెందుకు తినకూడదు? నేనేమన్నా దేవుడినా? నేనొక నార్మల్ మనిషిని. నేనెందుకు చికెన్ తినకూడదు అని ఆయన దగ్గర నుంచి ఆన్సర్ గూడా వచ్చిందనమాట. ప్రతి ఒక్కరిని ముక్కు మీద గిల్లడం, లేదంటే ఇలా కొట్టడం అట్లాంటివి చేస్తుంటాడు గదా! లిటరల్లీ నేను పైకి ఎళ్ళక ముందుకే నేను కింద కూర్చొని అబ్జర్వ్ చేస్తున్నప్పుడే ఒకసారి కిందికి రావడం అయితే జరిగింది. అప్పుడు ఆయన ఇంక బ్రష్ చేయలే, స్నానం గూడా చేయలే.
జనరల్ గా ఆయన ఏంటంటే బాగా చూసి చూసి ప్రెషర్ కి గురైపోయినప్పుడు జస్ట్ ఇలా వచ్చి కిందికి వచ్చి ఆ పరిసరాలు ఎన్విరాన్మెంట్ అంతా ఒకసారి చెక్ చేసుకొని వెళ్తారనమాట. చెక్ చేసుకొని వెళ్ళినప్పుడు జనరల్ గా ఆయన ఏంటంటే అక్కడ ఏమైనా బాటిల్స్ పడున్నా ఆయనే తీస్తున్నారు సమ్ టైమ్స్. లేదని ఎవరైనా వెళ్ళే జనాలు కూడా ఎలా అంటే వాళ్ళ పరిసరాలను వాళ్ళు పరిశుభ్రతగా వాటర్ బాటిల్ లాగేసి అక్కడే పడేస్తున్నారు, బిస్కెట్ ప్యాకెట్ తిని అక్కడే పడేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ అటు మూలకు డస్ట్బిన్స్ ఉంటాయి, దాంట్లో అయితే పెట్టట్లేదు. కొందరు పాన్ పరాకులు తిని అక్కడే వస్తున్నారు. సో దాని వల్ల ఆయనకి చిరాకు రావడం వల్ల వాళ్ళ మీద అరుస్తున్నాడు, ఇది చేస్తున్నాడు తప్పితే ఆ ముక్కు విండేది లేదంటే ఇట్లా కొట్టడం అనేది అది ఆయన ఒక్కొక్క అలవాటు అనమాట. లైక్ వ్యసనం, అదొక ప్రేమతోని, అదొక లాడ్ లాగా. కానీ టీవీలో చూపించినట్టుగా లేదంటే ఇంకొక వేరే యూట్యూబ్ ఛానల్లో చూపించినట్టుగా దాన్ని రిపీట్ గా వేసేసి బ్యాక్గ్రౌండ్ పెట్టేసరికి మనకు అలా అనిపిస్తుంది. కానీ టీవీలో చూపించడానికి అక్కడ క్వైట్ ఆపోజిట్ ఆయన, లిటరల్ గా చెప్తున్నా. సో ఆయన మీద ఇంకొక ఎలిగేషన్స్ కూడా పెట్టడం అయితే జరిగిందనమాట. ఏంటంటే అక్కడ రౌడీల్లా ఉన్నారు, రౌడీజం చేస్తున్నారు, ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు, కొడుతున్నారు అని చెప్పారు. బేసిక్ గా అక్కడ రౌడీలు అనే వాళ్ళు లేరు. వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ నానున్నప్పటి నుంచి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వాళ్ళు లేకపోతే వాళ్ళ అన్న ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఆయనను కలవడానికి వెళ్ళిన వాళ్ళు కానీ, చాలా మంది ఇష్టంతో. నేను అక్కడ పనిచేసే వాళ్ళని, ఆయన కింద పనిచేసే వాళ్ళని కూడా అడిగిన, ఏంటి మీరేంటి ఇలా అంటే, మాకు అసలు శాలరీస్ కూడా ఏం లేవు, మాకు మంచి జరిగింది, మాకు భక్తి ఉంది కాబట్టి మేము ఇక్కడ వచ్చి హెల్ప్ చేస్తున్నాం పిల్లలందరం అని చెప్పిండే తప్పితే ఎక్కడా కూడా ఆయన రౌడీలు ఉన్నారు లేకపోతే ఇంకొకటి బ్లా బ్లా అసలు అలాంటిది ఏమీ లేదు. ఎవరైనా తేడాగా బిహేవ్ చేస్తే అక్కడ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోతాయి కాబట్టి వాళ్ళని ఇలా చేయొద్దు ఇలా అని చెప్పిన తప్పితే అక్కడ రౌడీజం లాంటివి ఏమీ లేవన్నమాట. ఇంకొకటి ఒక వీడియోలో చూపించినాం, శరత్ వీడియోలో గన్ ఎందుకు పెట్టుకున్నాడు, పబ్లిక్ గా తిరుగుతున్నాడు అంటే వాళ్ళకి నిజంగానే థ్రెట్ ఉంది కాబట్టి గన్ లైసెన్స్ తీసుకొని మరి ఆ గన్ లైసెన్స్ కూడా 5 years తిరిగిన తర్వాత ఇచ్చిరంట. వాళ్ళకి 5 years కి అప్లికేషన్ పెట్టుకుంటే అప్పుడు తీసుకొని ఇచ్చినారు. సో గన్ అనేది వాళ్ళకి థ్రెట్ ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకున్నారు. ఇంకొకటి ఫుడ్ పెట్టి సామాన్య ప్రజలకి ఎర వేస్తున్నారు అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. బేసిక్ గా అదేంటంటే వాళ్ళ నాన్న ఉన్నప్పటి నుంచి కూడా ఆ ఫుడ్ పెట్టడం అయితే జరుగుతుంది అనమాట కంప్లీట్ గా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే కంటిన్యూ అవుతూనే ఉంది. అక్కడ సాంబారు ప్లస్ వైట్ రైస్ ఈ 2 దొరుకుతాయి. అండ్ మిగిలిన షాపులలో ఆయననే షాపులు పెట్టించిండు, స్కాన్ చేయించిండు అని అంటే అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన పెట్టించలేదు ఆ షాపులు. జనాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళే టీ షాప్ ఒకటి, వాటర్ బాటిల్ షాప్ ఒకటి, ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్, బొమ్మల షాప్ లో ఒకటి, నిమ్మకాయలో కొబ్బరికాయలో వాళ్ళకి జీవన ఆధారం కోసం వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు. ఎందుకంటే మేము ఒక దగ్గర స్కాన్ చేస్తే ఆయన ఫోన్ నెంబరు రాలేదు, ఆయనది అసలే రాలేదు, ఏమీ రాలేదు. సో కంప్లీట్ గా కొంతమంది ఎలాగంటే వాళ్ళకి కోఆపరేట్ చేయకపోతే వాళ్ళని నెగటివ్ చేసేయడం. ఫస్ట్ బేసిక్ గా మేము ఇదే అనుకున్నాం, ఏదో స్కామో ఏదో గ్యామ్లింగో ఏదో ఒకటి సంథింగ్ జరుగుతుందని అనుకుంటున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆయనకు అంత స్కోప్ లేదు. అక్కడ ఆ గ్యామ్లింగ్ చేసేంతనో లేకపోతే ఇది చేసేంతనో. ఇంటర్వ్యూలో ఒక మాట అయితే మాట్లాడారు, ఫైనల్ గా ఒకటైతే వేసిరు. బట్ అది ఇంటర్వ్యూలో చూడండి, నేను రివీల్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానానికి గానీ, ఆయన చెప్పేదానికి గానీ ఒక్కటి అబద్ధమని ప్రూవ్ చేయండి అంటున్నారు. ఈ 9 సంవత్సరాల నుంచి అందరూ అంటున్నారు ఈ 2-3 years లోనే సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం వల్ల ఇప్పుడే వచ్చాడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ నాన్నగారు చనిపోక ముందు నుంచి కూడా ఈయన కొంచెం చెప్పడం అలవాటు ఉందంట. దాని తర్వాత వాళ్ళ నాన్నగారు పోయిన తర్వాత ఈయన మొత్తం మెయిన్ లైన్ లోకి ఎక్కడం అయితే జరిగిందనమాట. సో ఓవరాల్ గా అయితే జరిగింది అనమాట. నేను బేసిక్ గా అప్పాజీ స్వామి గురించి బిఫోర్ ఒక వీడియో చేసిన, అది ఒక 10 minutes ఏమో ఉంటది, జస్ట్ అనలైసిస్ చేసిన ఏంటి అని చెప్పేసి. దాని కింద ఎన్ని బ్యాడ్ కామెంట్లు అంటే, లేదంటే అసలు వాట్ ఎవర్ ఏ వీడియో చేసినా నా వీడియో కింద బ్యాడ్ కామెంట్స్ అనేవి కామన్. బట్ ఈ వీడియో కింద ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు కానీ, లేదంటే ఎవరైనా మీరు నిజంగానే ఎక్స్పీరియన్స్ చేసి అక్కడికి వెళ్ళి వచ్చి ఉంటే మీకు ఏం జరిగింది, మీకు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా అనేది కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అబద్ధం చెప్తే అబద్ధం చెప్పిండని కామెంట్ పెట్టండి. ఎందుకంటే నేను 100% అప్పాజీ స్వామి గారిని నమ్ముతున్నా. ఎందుకంటే అసలు మా ఫ్యామిలీ విషయాలలో నేను ఎక్కువ పర్సనల్స్ నేను అసలు ఎవరితోని షేర్ చేసుకోను. బేసిక్ గా నేను ఎంతవరకు ఉంటానో అంతవరకే ఉంటా. ఒకవేళ అది వేరేది ఉన్నా కానీ నా దగ్గర వాళ్ళకి నేను అది వేరేలాగా చెప్తా తప్పితే అది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పను. ఏదో ఒక రోజు నాకు వెన్నుపోటు పొడుస్తారనే విషయం గురించి. బట్ ఆయన నాకు అవన్నీ చెప్తున్నాడు కాబట్టి ప్రాబ్లం ఇది సో అండ్ సో ఇదని చెప్పేసి నేను నమ్మాల్సి వచ్చింది, నమ్మినా కూడా. బట్ పిచ్చిగా అక్కడికి వెళ్లకుండా, లేదంటే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకు స్పెషల్ గా పిలవలేదనో, ప్రియారిటీ ఇవ్వలేదనో ఆయన మీద తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు. ఒకవేళ నిజంగా మోసపోయిన వాళ్ళు ఉంటే మా ఛానల్ దగ్గరికి రండి, మేమే డైరెక్ట్ వెళ్ళి అడుగుతాం. ఎందుకంటే ఆయన ఒక్కటే మాట, నేనెవరినైనా మోసం చేస్తున్నానా, నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా, లేకపోతే సో అండ్ సో. ఇదే బయట ఇంతమంది ఉన్నారు, ఇప్పుడంటే ఇప్పటికి పిలిపిస్తా ఒక్కొక్కరు 3 సార్లు 4 సార్లు 5 సార్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మంచి జరిగి వచ్చిన వాళ్ళు ఉన్నారు.
అని చెప్తున్నారు. ఇంకొకటి పక్కన ఒక బిల్డింగ్ కడుతున్నారు గదా! చాలా మంది. అసలు డబ్బులే లేవు గదా! ఈయన దగ్గర. అసలు ఈ బిల్డింగ్ ఎలా కడుతున్నారనే డౌట్‌లు గూడా చాలా మందున్నాయి. యాక్చువల్‌గా వేరే వాళ్ళ త్రూ ద్వారా మంచి జరిగితే వాళ్ళు ఇప్పుడు మేమక్కడ జనాల్లో ఉండి ఫస్ట్ మేము ఆయన దగ్గరుండి మాట్లాడినాం అన్నాం గదా! 1 ½ అవర్ పైన. వాళ్ళే చెప్తున్నారు. అమ్మ మాకిట్లా మంచి జరిగింది. మేమిట్లా కొన్ని ఇచ్చినాం. మేము ఈ రైస్ బ్యాగ్స్ డొనేట్ జేసినాము. మాకీ వెజిటబుల్స్ ఇయ్యాలనుంది. మా స్తోమత ఇంత ఉంది ఇచ్చేసినాము. అట్లా ఆ విధంగా తప్పితే పైసలిస్తా అంటే మాత్రం తీసుకోడాయన. అలా ఒక వృద్ధాశ్రమం కట్టించడం అయితే జరుగుతుందనమాట. అక్కడ నిజమెంతుందో, అబద్ధమెంతుందో వెళ్ళని వాళ్ళకి తెలీదు. బట్ నేను వెళ్ళనంత వరకు గూడా నాకు చాలా రకాలుగా డౌట్స్ ఉండే. అబ్బా! ఇదేదో ఫేక్ ఉంది. ఏదో ఒక లూప్ హోల్ ఉంటదబ్బా! ఎక్కడైనా దొరికితే పట్టేద్దాం అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే నేనైతే ఎళ్ళిన. ఏదంటే తప్పు చేసేవాళ్ళు ఎక్కడో ఒక చోట ఏదో ఒక లీక్ మిస్ అయిపోతారు ఖచ్చితంగా. బట్ ఇక్కడ అట్లాంటిది ఏమీ లేదు. నాకు చెప్పిన దాని ప్రకారం అయితే నేనైతే జెన్యూన్‌గా నమ్ముతున్నాను. ట్రస్టెడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకేమైనా డౌట్ ఉంటే ఆ బ్యాడ్ కామెంట్స్ పెట్టేదానికంటే ముందు ఒకసారి మీరెళ్లి మహా అంటే 250, 280 కిలోమీటర్లు కర్ణాటక బార్డర్ దాటగానే ఇంకొక 60, 70 కిలోమీటర్స్ ఉంటది వాళ్ళ ఊరు. సో, వెళ్ళేసి రండి. వెళ్ళేసొచ్చిన తర్వాత లేదు మాకు అన్యాయం జరిగిందని చెప్పండి. ఎందుకంటే అనవసరంగా చెప్పకుండా పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడాలు బ్లా బ్లా జరిగి ఆయనకు మొత్తం ఇది జేషిర్రు. బట్ ఒకసారి వెళ్లి విజిట్ జేసి రండి. అండ్ దాంతో పాటు ఈ96 ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఫుల్ ఇంటర్వ్యూ రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి. చాలా విషయాలైనా షేర్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పేదానికంటే లైవ్‌లో అసలు ఆయన ఏం మాట్లాడిర్రు, ఆయన ఒక తెలుగు ట్రాన్స్‌లేటర్‌ని పక్కన పెట్టి ఆయన చెప్పే విషయాలు ట్రాన్స్‌లేట్ జేయడం అయితే జరిగిందనమాట. ఒకసారి చూడండి మీరే.